మమ్మల్ని చూడండి. ప్రతి ఒక్కరూ కొంచెం గమనించండి. మేము ఆ ప్రభుత్వం వల్ల మొట్టమొదటిగా మోసపోయింది మేమే. నాకు ఇద్దరు ఆడపిల్లలు చిన్నగా పని చేసుకుంటూ వంటలగ్గరగా కొంచెం ఎదుగుతూ వచ్చాము. కానీ మమ్మల్ని రాజకీయంలోకి దింపింది వారే. మా పనిలో మేము చేసుకుంటూ ఉన్నాము ఇంట్లో. కానీ వారు వచ్చి రండి, ఇక్కడ ఎవరు నిలబడడం లేరు, మీరు మంచి వ్యక్తులు, మీరు రండి, మీరు వచ్చి ఎలక్షన్ లో నిలబడండి అంటే మేము వచ్చి మా ఆయన వచ్చి నిలబడ్డాడు. నేను వద్దు అన్నాడు. మనకు పిల్లలు ఉన్నారు, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యము అనేది నేను వద్దన్నాను. అయినా కానీ ప్రేమ్ సంగారావు బలవంతంగా తీసుకొచ్చాడు దీనిలోకి. మేము అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము. సర్పంచ్ గా వేయించారు. మేము ఉన్నాయి లేని మొత్తం అమ్ముకున్నాము పెట్టుబడి పెట్టేసి. ఇప్పుడు మా చేతిలో కూడా ఏం లేదు. ఎవరేమిచ్చినా తీసుకోండి, కానీ మమ్మల్ని మాత్రం గెలిపించండి. నా పిల్లల మొహం చూడండి సార్. మాకు ఆయన మమ్మల్ని వద్దు వెళ్ళిపోండి, మీకు సీట్ ఇయ్యము అన్న పరిస్థితిలో సార్ పెద్దలు దివాకర్ రావు గారు మమ్మల్ని హక్కును చేర్చుకున్నారు. మాకు ఇలాంటి సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల మేము ఇంత ముందుకు వచ్చాము. మా దగ్గర ఏం పెట్టుబడి లేకుండా సార్ సపోర్ట్, అన్నయ్య వారు వీళ్ళందరి సపోర్ట్ వల్ల, ఇక్కడ ఉన్న పెద్దలు చిన్నలందరి సపోర్ట్ వల్ల మేము ఇంత ముందుకు వచ్చి మాట్లాడుతున్నాము. మీ అందరి సపోర్ట్ కూడా మాకు పేరు పేరున మీ అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఓటేసి మమ్మల్ని గెలిపియండి ప్లీజ్. నేను ఒక మీ ఆడబిడ్డలాగా కొంగు పెట్టి అడుగుతున్నాను. నాకు సపోర్ట్ చేసి కొంచెం మమ్మల్ని గెలిపివ్వండి. మేము ఇందులోకి రావాలని అనుకోలేదు. సార్ వల్ల మేము ఇందులోకి వచ్చాము. కానీ సార్ వల్ల మేము ముందుకు వచ్చాము. మీకది వాళ్ళు సపోర్ట్ చేయాలి. నాకు చాలా బాగుంది, కానీ నేను చెప్పుకోలేకపోతున్నాను. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరుగా నమస్కారాలు.